జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు అస్సలు చేయకండి. దేవుడు కూడా క్షమించడు. దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. మనం గుడికి వెళ్ళినప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలనేవి పాటించాలి. అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది. హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే దేవుడిని పూజించటంలో పొరపాటును కూడా తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలా చేయటం వలన దేవుడు ఆగ్రహిస్తాడని, మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఆలయంలో దేవుడి దర్శనం తర్వాత గుడి నుండి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో అందించినటువంటి సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది. ఇందులో మా సొంత సమాచారం ఏమీ లేదు. ఇందులో ఏమైనా స్పష్టంగా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని అయితే ఇస్తుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఉదయం 10 గంటల లోపే గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం మంచిది. ఈ సమయంలో దేవుణ్ణి దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపు దేవుడిని దర్శించుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం 6 సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ తదాస్తు దేవతలు ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 గంటలకు గుడికి వెళ్ళి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను దేవునికి చెప్పుకుంటే తదాస్తు దేవతలు తదాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. అంతేకాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటును కూడా మన చేతులతో ముట్టుకోకూడదు. అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. తర్వాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకోవాలి. ఇలా మొక్కడం వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గుడిలో మూల విరాటు ఉండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాలయంలో మూల విరాటుని గోడల మధ్యగా కాకుండా వెనక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయటం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రాలలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్లే భగవద్ విగ్రహం నుంచి తపఃకిరణాలు 4 దిక్కులా ప్రసరిస్తాయి. ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనక వైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్శక్తిని పొందడానికి విలువ ఉంటుంది. తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్నటువంటి గంటను 3 సార్లు కొట్టాలి. అలాగే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ 3 సార్లు ఎందుకు గంట కొట్టాలని అంటారంటే దాని మీద కూడా ఖచ్చితమైనటువంటి ఆంతర్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అదేమిటంటే ఆలయంలో దేవుని ముందు ఒకసారి గంటను మోగించడం వల్ల అది మరణానికి సంకేతమని పురాణాలు చెబుతున్నాయి. కుటుంబం సుఖశాంతుల కోసం మనం గుడికి వెళ్తాము. కావున ఎవరూ కూడా ఆ దేవుడి ముందు ఒక్కసారి గంట మోగించకూడదు. దేవాలయంలో దేవుడి ముందు 2 సార్లు గంట మోగించి వదిలేస్తే అది రోగాలతో పీడింపబడతాయని సూచించినట్లు అర్థం. కావున ఎవరూ కూడా 2 సార్లు గంట మోగించకూడదని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. దేవుడి ముందు 3 సార్లు గంట మోగించడం వల్ల శరీరమునకు మనసుకు సుఖశాంతులు కలుగుతాయి. ఈ విధానాన్ని దేవాలయాల్లో ఘంటనాద లక్షణంగా శాస్త్రం చెప్పబడుతోంది. దేవుడి ముందు మనసు లగ్నం చేయడానికి పండ్లు, ప్రసాదాలు సమర్పించినప్పుడు 3 సార్లు గంట మోగించడం చాలా మంచిదని పురాణాలు, పండితులు సూచిస్తున్నారు. గుడిలో దర్శనం అయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకోవడానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకోవాలి. ఆపై అనాలోచితంగా మనం ఆ చేతిని తలపై రాసుకుంటూ ఉంటాము. అలా చేయటం తగదు. తీర్థం పంచామృతాలతో చేస్తారు. అందులో తేనె, పంచదార వంటివి జుట్టుకు మంచిది కాదు. అలాగే తులసి తీర్థం తీసుకున్న తర్వాత తలపై రాసుకోకూడదు. తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలి అవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. ఏ తీర్థం తీసుకున్నా చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. వైష్ణవ సాంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంది. తీర్థం సేవించిన తర్వాత శతగోపనం తప్పక తీసుకోవాలి. చాలామంది
దేవుని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఒక ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శతగోపనం పెట్టించుకుంటారు. శతగోపనం అంటే అందులో అత్యంత రహస్యం దాగి ఉంది. అది పెట్టేటటువంటి పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలచుకోవాలి. అంటే మీ కోరికే శటగోప్యము. మానవునికి శత్రువులైనటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలస్తూ తల వంచి తీసుకోవటము మరో అర్థం. అంతేకాకుండా శతగోపనం పైన విష్ణు పాదాలు కూడా ఉంటాయి. కాబట్టి పూజారి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మనసులో మీ కోరికలను కోరుకోవాలి. కానీ చాలామందికి తెలియని విషయం, అలా కోరుకున్నటువంటి కోరికలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళతాయి. అలాగే శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా విభూతిని పెట్టుకోవాలి. అప్పుడే మీకు శివానుగ్రహం కలుగుతుంది. అయితే మనసులో చాలామందికి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్నటువంటి కుంకుమను, విభూతిని ఇంటికి తెచ్చుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గుడిలో ఉన్నటువంటి కుంకుమకు దేవాలయంలో ఉండేటప్పుడే దైవశక్తి ఉంటుంది. కాబట్టి గుడిలోనే కుంకుమను పెట్టుకుని దేవునికి నమస్కారం చేసుకోండి. అంతేకాని పవిత్రమైనటువంటి కుంకుమను మీ ఇంటికి తెచ్చుకుని అపవిత్రం చేయకండి. అలాగే గుడి నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఎందుకంటే గుడిలో ఉన్నటువంటి దైవశక్తి మొత్తం మీ శరీరానికి అంటుకుని ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్లు అంతా ఒకసారి తిరిగేసి తర్వాత కాళ్ళు కడుక్కోండి. అలా చేస్తే గుడిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఇంటిలోకి వ్యాపిస్తుంది. చాలామంది గుడిలో ఉన్నటువంటి దేవుని విగ్రహాలను ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్ళు ముట్టుకోకూడదు అని అంటారు. వేద మంత్రాలతో ప్రతిష్ఠించినటువంటి దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వచ్చు. కాబట్టి గుడిలో ఉన్నటువంటి దేవుని విగ్రహాలను మాత్రం అస్సలు ముట్టుకోకండి. అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. తీరని సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించండి. ఇలా తమలపాకు మాలను సమర్పిస్తే జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవుని దర్శనం అయ్యాక గుడిలో 2 నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి. గుడి ప్రశాంతతకు మారుపేరు. దేవుణ్ణి దర్శించగానే మనలోని కోపము, అహము, ఆవేశము, స్వార్థన, చింతన కొంతసేపు దూరం అవుతాయి. వెనువెంటనే జనారంగంలోనికి వెళితే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది. అది ఎలాగో తప్పదు. కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైనటువంటి మనసుతో కూర్చుంటే ఆ దేవాలయాల్లో చేసినటువంటి యజ్ఞ యాగాది పుణ్య పూజల ఫలం వల్ల మనసులోని మాలిన్యం కరగటం ప్రారంభిస్తుంది. అలా కొంతైనా ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడుపుతాము. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. స్నానం చేయటం వల్ల గుడికి వెళ్ళినటువంటి పుణ్య ఫలితం లభించదట. గుడిలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. అలా తింటేనే మీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణలు చేయకండి. ఎందుకంటే గర్భగుడిలో ఉన్నటువంటి శివునిపై నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు గంగను దాటకూడదు. కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిషిద్ధం. అలాగే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లలో నుంచి లింగం మీద అభిషేకం చేస్తారు. కానీ అలా అసలు చేయకూడదు. శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక మట్టి పాత్రలో పాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే శివుడికి అభిషేకించినటువంటి తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమలను శివయ్యకు వేయకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి గుడికి తీసుకెళ్ళాలి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే మనకున్నటువంటి డబ్బు కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి శివుని ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారని పురాణాలలో వివరించారు.
అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు తులసి మాలను తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. ఆ వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో 108 సార్లు ప్రదక్షిణలు చేయండి. సంతానం లేనివారు గుడిలో ఉన్న రావి చెట్టు కింద ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవాలయ దర్శనం ఎంతో పవిత్రమైనది. గుడికి వెళ్ళినప్పుడు భక్తిపరమైనటువంటి ఆచారాలు పాటించడం ఎంత ముఖ్యమో, గుడి నుండి ఇంటికి వచ్చాక కూడా కొన్ని నియమాలు పాటించడం అంతే అవసరం. ఈ నియమాలను పాటించడం వల్ల భగవంతుని అనుగ్రహం మనకు లభిస్తుంది. మన జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పినటువంటి సమాచారం, నియమాలు మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. దేవుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చివరిగా ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. ఓం నమః శివాయ.